బ్రేకింగ్ న్యూస్ అనుకున్నదే జరిగింది. కుట్రకోణం ఉందన్న అనుమానాలే నిజమయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 1,40,00,000 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు ఢీకొడితే బ్యారేజ్ గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో 3 గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివే. ఈయన సూరపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ కు అనుచరుడు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ కు రామ్మోహన్ దగ్గర బంధువు అని పోలీసులు గుర్తించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దగ్గరై ఆయన లారీలకు ఇసుక సరఫరా చేసేవారని కూడా తేలింది. కృష్ణా నదిలో నీటి మట్టం పెరుగుతున్న సమయంలో ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని గుర్తించారు. ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించినట్లు తెలుస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో నిందితులు కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. రామ్మోహన్, ఉషాద్రియలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పడవలను కొద్ది రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని దర్యాప్తులు తేలింది. అంతకుముందు వరకు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనపాలెం వైపు ఉండేవి. కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు, గొల్లపూడి రేవు దగ్గరున్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ బోట్ అని పెట్టుకో. న్యూ బోట్ అని పెట్టుకో.